ఒక 6 months బ్యాక్ అనుకుంటా ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి చిన్నది ఇలాంటిది ఒకటి అరేంజ్ చేసాం మన అసోసియేషన్ తరఫున. దానికి చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. అందులో ఒక షార్ట్ ఫిల్మ్ రాజమండ్రి నుంచి ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది, శ్రీకాంత్ అని ఒక కుర్రోడు. ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చింది, మనం స్క్రీనింగ్ చేసాం, మొమెంటో ఇచ్చాం, అంతా అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కుర్రోడు మనకి ఫోన్ చేసి ఆ రోజు నుంచి మనతో టచ్లో ఉన్న విధానం కానీ, స్టోరీల మీద ఆ కుర్రోడు చేసిన డిస్కషన్స్ కానీ ఎంత 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 ప్యాషనేట్ కుర్రోడు అంటే అంత ప్యాషనేట్ కుర్రోడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వలస పక్షులు అని రాజమండ్రి నుంచి శ్రీకాంత్ డైరెక్ట్ చేసిన వలస పక్షులు షార్ట్ ఫిల్మ్ చూద్దాం. చూసిన తర్వాత అతని గురించి మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. వలస పక్షులే పరాయి ప్రదేశాలకు చేరి పరుల వంచిన ఇలాంటి మచూరీల వలలో చిక్కుకున్న వారందరూ, అలాంటి వారి ఎంతో మంది కథలను ఆధారంగా ఈ లఘు చిత్రం తీయడం జరిగింది. ఎక్కడెక్కడో ఉన్న వలస కార్మికులందరూ తమ గూటికి త్వరగా క్షేమంగా చేరుకోవాలని, వారి కుటుంబాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ అటువంటి వారందరికీ మా ఈ వలస పక్షులు లఘు చిత్రం అంకితం. ఈ రోజు షో ఫినిష్ అయ్యేలోపు కరెంట్ రాదేమో, నీకు కనిపించకుండా నీ షో అయిపోతేమో అనుకున్నాను. మొత్తానికి లైట్ తెచ్చాడు మా అబ్బాయి, నీకు కనిపిస్తున్నాను, అదే సంతోషం. మా శ్రీకాంత్కి ఒకసారి నా కోసం మనోడు ఇక్కడ ఉన్నప్పుడు గట్టిగా చెప్పట్లేదు. చాలా ప్యాషనేట్, వెరీ సూన్ సినిమా కూడా తీస్తాడు. తర్వాత కూడా 2-3 షార్ట్ ఫిల్మ్లు చేశాడు. ఎంత ప్యాషనేట్ అంటే వన్స్ అయిపోయిన తర్వాత ఊరుకోడు. అన్న మళ్ళీ ఎప్పుడు పెడతారు కాంటెస్ట్, ఏదైనా పెట్టండి అన్న, అక్కడ ఆ కాంటెస్ట్కి అప్లై చేసి నేను ఈ కాంటెస్ట్ ఇలాగా అన్న, అది అది మాట్లాడుతానే ఉంటాడు. ఫోన్ చేస్తే రోజుకి మా ఆవిడ ఒక 2-3 సార్లు ఫోన్ చేస్తే మనోడు కూడా అన్నిసార్లు ఫోన్ చేస్తాను. నాకు అంత క్లోజ్ అయిపోయింది. నాకు మాట్లాడు శ్రీకాంత్, మాట్లాడు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. నేను కొన్ని వీడియోస్ చూసి చాలా బాధపడేవాడిని అండి. అరే ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో కుటుంబాన్ని పోషించుకోవాలి, ఒక రూపాయి వెనకేసుకోవడానికి ఉంటుంది కదా అని చాలా మంది పర్యాయ ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. మన భాష కాకపోయినా, మన ప్రదేశం కాకపోయినా వెళ్ళి కష్టపడుతూ ఉంటారు. అందరికీ అన్ని రోజులు మంచిగా ఉండవు, బాధపడడం చాలా మంది చూసి ఈ రిలీజియన్ తీర్థం బాగుంటుంది అనిపించి ఈ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశాను నేను. ఈ షార్ట్ ఫిల్మ్ ఆల్రెడీ కొన్ని అవార్డ్స్ వచ్చినాయి, నాకు చాలా మంది అప్రిషియేట్ చేశారు. కానీ ఇప్పటికీ నేను మర్చిపోలేదు అయితే మాత్రం ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత నా నెంబర్ కనుక్కుని మరి ఒక కుర్రోడు ఫోన్ చేశాను నాకు. అన్న మీరు అబ్బాయి హైదరాబాద్, నేను ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే మా ఇంటికి భోజనానికి రావాలన్నా, మా బాబాయ్ కూడా ఇలాగే వెళ్ళి చాలా ఇబ్బందులు పడి చనిపోయారన్నా అని చెప్పి ఏడ్చాడు అబ్బాయి. నాకు నిజంగా రియల్ సక్సెస్ అప్పుడు అనిపించింది. నాకు కొన్ని సీట్లు గెలుచుకున్నప్పుడు కూడా నాకు అలా అనిపించింది. కానీ ఆ అబ్బాయి ఫోన్ కాల్ చేసి ఆ రోజు బాధపడిన సందర్భం నాకు ఇప్పటికీ మర్చిపోలేదు నేను. మళ్ళీ ఫిలిం పంపిస్తామని డ్యూరేషన్ 10 minutes అన్నారు. మా ఫిలిం అమౌంట్ 1 minute 30 seconds ఉంటుంది. మళ్ళీ మా సలీం గారు దానికి నీట్గా మళ్ళీ ఫిలిం ఎక్కడ పోవకుండా నీట్గా 10 minutesకి బాగా కట్ చేశారు. సలీం గారు చాలా థ్యాంక్స్ అండి. ఫిలిం మంచి ఎడిట్ ఇచ్చారు నాకు, ఎడిటర్. మళ్ళీ మంచి షార్ట్ ఫిల్మ్తో కలిసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నువ్వు కలిసే ప్రయత్నం చెయ్యు, మేము నేను పిలిచే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ.